वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ఈ అనంత విశ్వ సృష్టికర్త బ్రహ్మదేవుడని పురాణాలలో చెప్పబడింది. స్వర్గలోకం దేవతల నివాస స్థానం. దీని అధిపతి దేవేంద్రుడు. ఇక భూలోకంలో మనలాంటి మానవులు మిగతా జీవులు జీవిస్తున్నాయి. పాతాళలోకం అసురుల నివాస స్థానం. ఈ బ్రహ్మాండాన్ని సృష్టించడం ఎంత కష్టతరమో రక్షించటం అంతకన్నా కష్టతరం. లోభము, ఈర్ష్య, ద్వేషాల వంటి వాటి నుంచి రక్షించటం చాలా అవసరం. అయితే మరి ఈ బ్రహ్మాండ సృష్టి జరిగిన తర్వాత ఈ సృష్టిని ఎవరు పాలిస్తున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు ఈ విశ్వం అనే రథాన్ని ముందుకు తీసుకెళ్తున్న సారథి ఎవరు? రవి తేజస్సు రాత్రి సొగసు పాడే పక్షి విరిసే పువ్వు నీలాకాశం ప్రకృతి దాసం వీటిని ఎవరు నడిపించేది వీటిని ఎవరు నడిపించేది వీటిని శాసించేదెవరు ఈ సృష్టికి కారకుడెవరు ఎవరు ఓ ఎవరు దీని పాలకుడు నారాయణుని దీవెనతోనే నడిచేనంట ఈ జగతి నారాయణుని దీవెనతోనే నడిచేనంట ఈ జగతి వసుధను పట్టి పీడించే వికృత శక్తులు చెలరేగే వసుధను పట్టి పీడించే వికృత శక్తులు చెలరేగే ధర్మాదిత్యుడు కనుమరుగాయనే చీకటులో ముసురే
అవనికి ఆపద వచ్చిన వేళ అతడే రక్షించునుగాదా మహావిష్ణువు యుగ యుగాలుగా ఎత్తేను ఈ ధరిత్రి పైన అవతారం పిల్లలు తప్పించుకున్నారా? ఎలా? వాళ్ళు తప్పించుకుంటుంటే చేతులు గాజులు తొడుక్కొని కూర్చున్నారా? వెళ్ళి వాళ్ళని వెతకండి. రక్షించండి, 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 కాపాడండి. కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఎవరైనా ఉన్నారా? రౌడీలు మమ్మల్ని తరుముతున్నారు. ఇరుక్కుపోయాం. అనవసరంగా ఇక్కడికి వచ్చాం. అజయ్ అన్నయ్య అటు చూడు, కృష్ణ భగవానుడు. దేవుడా, ప్లీజ్ మాకు హెల్ప్ చేయి. నువ్వు సాయం చేస్తావని మమ్మీ చెప్పింది. దేవుడా, ప్లీజ్ ప్లీజ్. ఆయనే సాయం చేస్తాడు. అటు ఇటు కదలకుండా ఉన్నాడు. నువ్వే ఇటు వచ్చి నాకు సాయం చెయ్యిరా. ఇప్పుడేమైంది? వాళ్ళు లోపల ఉన్నారు. లోపల వైపు నుంచి తలుపులు గడియ పెట్టుకున్నారు. తలుపులు పగలబట్టండి. టేకు చెక్కతో చేసినవి. వీడి బుర్రలా గట్టిగా ఉన్నాయి బాస్. తగలబెట్టే. ఏంటి వీడి బుర్రనా? కాదురా, తలుపుల్ని. సరే తగలబెట్టేస్తాం. నల్లుల్లా మాడిపోతారు. మనం కాలి బూడిదైపోతాం. నీ దేవుడి శక్తి ఏంటో చూసావుగా. ఏమన్నా చేయగలిగాడా? దేవుడా, ప్లీజ్ మాకు సాయం చేయవా. ప్లీజ్ ప్లీజ్. దేవుడా, ప్లీజ్ మాకు సాయం చేయవా. ప్లీజ్ ప్లీజ్. బతికిపోయాం. వర్షం వల్ల మంటలు ఆరిపోతాయి. చూసావా, దేవుడు సాయం చేశాడు. వర్షం ఎలాగో పడాల్సిందే. నిన్న సాయంత్రం నుంచి ఆకాశంలో మబ్బులు కమ్ముకొనున్నాయి. విన్నావా? ఆ రౌడీలే అనుకుంటే ఇప్పుడు దయ్యం కూడా వచ్చింది బాబోయ్. భయపడకండి పిల్లలు, ఇక మీకు ఎలాంటి భయమూ లేదు. ఆ దుండగులు పారిపోయారు. ఇంతకీ మీరెవరు? నేను పూజారిని, భగవంతుడి సేవకుడను. మమ్మల్ని కాపాడింది మీరే కదా. నారాయణ నారాయణ. మిమ్మల్ని కాపాడింది మీరు మనసారా ప్రార్థించినవాడు శ్రీమన్నారాయణుడు. కానీ నేను ప్రార్థించింది శ్రీకృష్ణ భగవానుణ్ణి. ఆయన కూడా శ్రీమన్నారాయణుని అవతారమేగా. నేను అస్సలు నమ్మను. మీరే వాళ్ళని బాగా తరిమేస్తుంటారు. అంటే దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఇక్కడికొచ్చాడా? ఆ నిర్మలమైన మనసుతో ప్రార్థించే వారిని భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. ఇదే అసలైన సత్యం. నారాయణ నారాయణ. అందరూ ఈ మాటే అంటారు, కానీ నేను ఈ సత్యాన్ని ఎంత మాత్రం నమ్మను. అంటే సనాతన సత్యాన్ని నీకు చూపించి పరిచయం చేసి తీరాల్సిందే. సనాతన సత్యమా అంటే ఏమిటి? ఉండు చెబుతాను. అంతకన్నా ముందు నేను చెప్పినట్టుగా అనండి. తెలియనిది తెలుపుతాడు పరంధాముడు. తెలియనిది తెలుపుతాడు పరంధాముడు. పరంధాముడు. తలచుకున్న చోటికి తీసుకువెళతాడు. తలుచుకున్న చోటికి తీసుకువెళ్తాడు.
ఒకసారి చూసుకో, అచ్చం పురోహితుడిలాగా ఉన్నావు. అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇది కూడా నీకు తెలియలేదా? ఇప్పుడు మనం ఆకాశంలో ఉన్నాం. ఇది ఏం మంత్రం? బ్రహ్మదేవులు నిద్రావస్థలో ఉన్నారు. అయినా ఆయన నోటి వెంట వేదవాణి ధారాళంగా వెలువడుతూనే ఉంది. వేదవాణిని నాలో కలుపుకుంటే నేను కూడా బ్రహ్మలాగా అమరుడినైపోతాను. నారాయణ నారాయణ. మీరెవరు? నేనా? మిమ్మల్ని చూస్తూ ఉంటే బాగా తెలిసిన వారిలా ఉన్నారు. నేను దేవర్షి నారదుడను. బాబోయ్, అంటే తగాదాలు పెట్టే తగువుల స్వామి కదూ? ఏమిటి గందరగోళం? దేవతల మధ్య కూడా తగాదాలు పెట్టేశారా? నారాయణ నారాయణ. ఈసారి నేనేమీ చేయలేదు. ఇప్పుడు ప్రళయం సంభవించబోతోంది. ప్రళయమా? అంటే ఏమిటి? అంటే ఈ విశ్వం అంతం కాబోతోంది. అంతమా? భగవంతుడా, ఇంకోసారి మాకు సాయం చేయవా ప్లీజ్? మీరు ఈ ప్రళయాన్ని ఆపలేరా? నారాయణ నారాయణ. చింతించకండి పిల్లలు, మీరు సురక్షితంగా ఉంటారు. మునివర్య, ఎంతటి అనర్థం సంభవించినదో చూచితిరా? బ్రహ్మదేవులు నిద్రావస్థలో ఉన్నారు. కానీ వేదవాణి ఆయన నోటి వెంట వెలువడుతూనే ఉంది. ఆ రాక్షసుడు హైగ్రీవుడు ఇదే అవకాశం అనుకుని వేదవాణిని తనలో ఐక్యం చేసుకుంటున్నాడు. అటులనే గనక జరిగితే ఆ రాక్షసుడు అమరుడైపోతాడు. అంతటితో ఆ వేదాలు యమపాశాలుగా మారిపోతాయి. అది అసంభవం. విధి విధానాలను ఎవరు మార్చగలరు? మనువు తప్ప అందరి అంతమూ అనివార్యము. మానవత్వాన్ని మరో యుగానికి నడిపించాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు మనువు బాధ్యతలు ఎవరికి అప్పగించాలో నేను నిర్ణయించాలి. శ్రీ మహావిష్ణువు. మహర్షి సత్యవ్రతుడు నా ప్రియమైన భక్తుడు. అతను దయగలవాడు, వివేకవంతుడు. మనువు బాధ్యతను స్వీకరించడానికి అతనే తగినవాడు. దయ చూపండి ఋషివర్య. నన్ను నీటిలో పడవేస్తే పెద్ద చేపలు నన్ను తినివేస్తాయి. దయ చూపండి. భయపడకు, ఇప్పుడు నువ్వు నా ఆశ్రయంలో ఉన్నావు. అలా చూస్తూ ఉండిపోయారేంటి ఋషివర్య? తమరి కమండలము నాకు సరిపోవటము లేదు. ఏదైనా మరో పెద్ద పాత్రలో నన్ను పడవేయండి. నీవు సాధారణ మత్స్యరాజానివి కావు. నమ్మశక్యం కాకుండా ఉంది. నా దోసిలిలో ఇమిడిపోయిన నీ చిన్నారి రూపం ఇంత విశాలమైన రూపంగా ఎలా మారినది? ఎవరు నీవు? నన్ను క్షమించండి స్వామి, నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. కానీ ఈ భూలోకానికి ఇలా మత్స్యరూపమున నీకు ముఖ్యమైన బాధ్యతను అప్పగించడానికి వచ్చాను. శ్రద్ధగా విను. నేటికి 7వ రోజున భూలోకం జలసమాధి కాబోతోంది. అంతా ధ్వంసమైపోతుంది. నువ్వొక్కడవే సురక్షితంగా ఉంటావు. నేనేమి చేయవలనో సెలవీయండి. సప్త ఋషులందర్నీ, పశుపక్షాదులు, వనమూలికలు, వృక్షాలు, మొక్కలు, నవధాన్యాలన్నిటినీ సమీకరించి ఈ ప్రదేశానికి వచ్చి వేచియుండు. ఒక నౌక వచ్చి మిమ్మల్నందర్నీ సురక్షిత ప్రదేశానికి చేరుస్తుంది. వెళ్ళు, సమయం తక్కువగా ఉన్నది. ఆయుష్మాన్ భవ.
మూర్ఖంగా నోరు తెరవకు. వేదములు చేజారటం తథ్యం. వాటితో పాటు ప్రాణాలు పోగొట్టుకుంటావు. వేదములు నా మస్తిష్కమున సురక్షితం. ఇవే రాబోయే యుగములకు మార్గదర్శకములు. నీళ్లు వాళ్ళ మోకాల వరకు వచ్చేసాయి, కానీ నౌకేది? శ్రీమన్నారాయణుడు మాట ఇచ్చాక తప్పక ఆ మాటను నిలబెట్టుకుంటాడు. నారాయణ నారాయణ. హే శ్రీమన్నారాయణ, మీ లీలలు ఊహకు అందనివి. మీరు కేవలం వేదములకు మాత్రమే రక్షణ కల్పించలేదు, ఒక స్వర్ణయుగమునకు ప్రవేశద్వారము తెరిచి భవిష్యత్ బాటను నిర్మించారు. భూలోకంలో జనజీవనం అందంగా ఆనందంగా సాగుతూ ఉంటే స్వర్గలోకంలో కూడా శాంతి సంతోషాలు నెలకొనే ఉంటాయి. కానీ ఆకాశంలో అలముకొన్న కారు మబ్బులు మరొకటి సూచిస్తున్నాయి. ఇలా జరిగిందేమిటి మునివర్య? స్వర్గలోకం నిన్నటి వరకు బాగానే ఉంది, శాంతి, సమృద్ధి, ఆనందం. కానీ ఏ రోజు ఏ అసురుడు కన్ను పడిందో తెలియడం లేదే. ఏ అసురుడి కన్ను పడలేదు సుందరి. ఇదంతా దూర్వాస మహర్షి శాపమహత్యం. కానీ ఆ మహర్షి ఎందుకిలా చేశారు? ఎందుకంటే ఆ ఋషిపుంగవుడు దేవేంద్రుడికి ఎంతో అభిమానంతో పుష్పమాలను బహూకరించాడు. కానీ దేవేంద్రుల వారు అహంకారంతో ఆ పుష్పమాలను ఐరావతానికి ఇచ్చారు. ఐరావతం కూడా తక్కువేం కాదు. తను ఆ మాలను పాదాల కింద పడేసి నలిపివేసింది. ఇంద్రుడు ఎంత దేవలోకాధిపతి అయినా దూర్వాస మహర్షి కోపం గురించి ముల్లోకాలకు తెలిసిన విషయమే కదా. నీకు, నీ సకల దేవతాగణానికి ఇదే నా శాపం. మీ అహంకారం అంతరించిపోవుగాక. అంతే, ఆయన శపించారు. అంతా తలక్రిందులైపోయినది. అయ్యయ్యో, ఎంతటి ఘోరం జరిగిపోయింది. మునివర్య, దయచేసి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. సుందరి, నీవు నన్నెందుకు అర్థిస్తావు? చేయవలసినదంతా ఆ శ్రీమన్నారాయణుడే చేస్తాడు. నేనేం చేయగలను? దూర్వాస మహర్షి శాపాన్ని నేను ఎదిరించలేను. అంటే మా గతి పరాజయము, దుర్బలము, అసక్త తలపాలు కావలసిందేనా? నేను అలా జరగనిస్తానా? లేదు. మీరందరూ సాగరమథనం చేయాలి. జరిగే పరిణామాల వల్ల ఏదైనా నిధులు వెలువడితే ఆ నిధులే గౌరవ మర్యాదలు పోగొట్టుకున్న స్వర్గలోకాన్ని తిరిగి ఉద్ధరిస్తాయి. సాగరమథనంలో వెలువడే అమృత భాండం వల్ల మీరు మరలా శక్తివంతులై సంపన్నులుగా మరియు గొప్పవారిగా మారగలరు. కానీ ఈ మథనం జరగాలంటే మీరు అసురుల సాయం అందుకోవాలి. అసురుల సాయమా?
నేను దేవతలకే రారాజుని. నేను శత్రువులైన అసురుల సాయం కోరాలా? నీలో ఉన్న అహంకారం అనే పశువుని నీ వశం చేసుకోలేకపోయినందునే ఈ ముప్పంతా. అయినా నేను మీ అందరికీ సాయపడడానికి వచ్చాను. మమ్మల్ని ఏం చేయమంటారు స్వామి? మథనంలో వెలువడే అమృత భాండంలో సగభాగము వారికి చెందుతుందని ఎలాగైనా మీరు అసురులను నమ్మించాలి. అందుకు వారు సమ్మతిస్తారు. కానీ అమృత భాండం వెలువడే వరకు ఎటువంటి స్థితిలోనూ మీరు అసురులతో యుద్ధము చేయకూడదు. వెళ్ళండి. సాగర మథనానికి మందరపర్వతాన్ని కవ్వంగాను సర్పరాజైన వాసుకిని తాడుగాను ఉపయోగించండి. శ్రీమన్నారాయణుడు అతిపెద్ద కూర్మంగా అంటే తాబేలు రూపంలో అవతరించాడు. దానివల్ల తాబేలు వీపుపైన మంద్రపర్వతానికి స్థిరమైన ఆధారం లభించింది. నాకు ఊపిరి కష్టం అవుతుంది. కళ్ళు మండిపోతున్నాయి. అన్నయ్య, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. తెలియనిది తెలుపుతాడు పరంధాముడు. తలుచుకున్న చోటికి తీసుకువెళ్తాడు. నారద మునీంద్ర, సాగరం నుంచి ఏం వెలువడుతున్నది? హాలాహలం అంటే విషం. విషమా? అయితే దేవతలు చనిపోతారు. స్వామి, ఈ హాలాహలం మా ప్రాణాలను హరించక ముందే మమ్మల్ని రక్షించండి. భయపడకండి. ఆ మహేశ్వరుణ్ణి ప్రార్థించండి. ఆయన మాత్రమే ఈ విషాన్ని గ్రోలి మిమ్ములను రక్షించగలడు. లక్ష్మీమాత, తమరు సదా స్వర్గలోకంలోనే కొలువుండాలని మా కోరిక. అప్పుడే స్వర్గలోకం నిత్యం ధనధాన్యాదులతో తొలతూగుతుంది. మాపై దయచూపు మాత. మీ అందరి కోరిక ప్రకారం నేను ఎల్లప్పుడూ స్వర్గలోకంలో కొలువుండాలంటే నేను శ్రీమన్నారాయణుడి భార్యగా మాత్రమే కొలువుంటాను. భగవంతుడా, మమ్మల్ని ఈ విపత్కర పరిస్థితి నుంచి కాపాడు. దేవి, నేను నీకు నా భార్య స్థానాన్ని కల్పిస్తున్నాను. ఈ అద్భుతమైన నిధులన్నింటినీ నేను స్వర్గలోకానికి తీసుకెళ్తాను. తీసుకెళ్ళు. అవంటే మాకిష్టం లేదు. మేము అమృతం కోసం చూస్తున్నాం. దాన్ని లాక్కోండి. దేవతల చేతికి అందనివ్వకండి. అమృతం మాది. ఇలా ఇవ్వు, నేను తాగుతాను. నేను కూడా తాగుతాను. నేను ముందు తాగుతాను. అమృతాన్ని అసురుల బారి నుంచి రక్షించండి. దాని మీద హక్కు మనకే ఉంది. లేదంటే అమృతం ఒక్క చుక్క కూడా మనకు లేకుండా పోతుంది. ఏమిటి మీరనేది? శ్రీమన్నారాయణుడి ఆదేశాలను మీరు మర్చిపోయారా? నేను తాగుతాను.
ఇలా గొడవ పడితే ఏంటి లాభం? అమృతం అందరికీ దక్కాలి కదా. మీరు ఒప్పుకుంటే మీ అందరికీ సరి సమానంగా అమృతాన్ని అందిస్తాను. మీకందరికీ అమృతాన్ని అందించడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సుందరి, నీ కోమలమైన హస్తాల మీదుగా అమృతాన్ని ఆస్వాదిస్తే ఆ ఆనందాన్ని ఇక జన్మలో మర్చిపోలేము సుమా. ఆగండి, ముందు ఆ దేవతలకు తాగించొస్తాను. ఆహా, ఈ మోహిని రూపం ఎంత అందంగా ఉంది. హాయ్ హాయ్, ఆమె చిరునవ్వు నా ప్రాణం తీసేలా ఉంది. అమృతం కూడా బతికించలేదు. సూర్యుడు నీలో మెరిసాడే, చంద్రుడు నీపై వెలిసాడే. సూర్యుడు నీలో మెరిసాడే, చంద్రుడు నీపై వెలిసాడే. వయ్యారాల నవరాగిని కళ్ళు కళ్ళు కలిసినాయిలా చేరనంటే మౌని వేళ ముసలు కొట్టే కోరికే చెల్లి ఇచ్చుకోవే నీ కౌగిలి. సూర్యుడు నీలో మెరిసాడే, చంద్రుడు నీపై వెలిసాడే. సూర్యుడు నీలో మెరిసాడే, చంద్రుడు నీపై వెలిసాడే. వయ్యారాల నవరాగిని నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు ఇవ్వు. ఒరే మూర్ఖులారా, ఈ సుందరి వేరెవరో కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని రూపం. మిమ్మల్ని దేవతలు మోసం చేశారు. ఎంత ద్రోహం, అంతా కపట నాటకం. దాడి చేయండి, దాడి చేయండి, దేవతలు, దాడి చేయండి. వదలండి నారద మునేంద్ర, నన్ను వెళ్ళనివ్వండి. నేను కూడా అసురులతో పోరాడి వస్తాను. బాలక, నీవు ఇచ్చట నుండే ఆటను చూడుము, లేదా ప్రాణాలు కోల్పోతావు. ఎందుకని? ఎందుకంటే నువ్వు అమృతం తాగలేదు కనుక. చూసావా, నీ సోదరి ఎంత తెలివైనదో. నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణువు చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది. సాగర మథనంలో లభించిన అమృతం మరియు నిధులను సాధించి దేవతలందరూ తిరిగి శక్తిమంతులుగా మారిపోయారు. స్వర్గలోకంలో పోయిన సుఖసౌఖ్యాలు తిరిగి వచ్చాయి. నారద మునీంద్ర, స్వర్గలోకంలో ఇప్పుడు అంతా బాగుంది. ఆనందమే ఆనందం. ఇప్పుడు దేవతలకు ఎవరి గురించి భయం లేదు. ఇంద్రా, ఇంద్రా, ఇంద్రా.
దుర్మార్గంగా నాటకవాడి నా పుత్రులను హతమార్చావు. ఈ మాతృ శోకం నిన్ను సర్వనాశనం చేసి తీరుతుంది. ఇప్పుడే ఒక సమస్య నుండి బయటపడ్డారు, అంతలో ఇంకో శాపమా? నారద మునీంద్ర, ఈవిడెవరు? కశ్యప ఋషి భార్య దితి, ఆమె అసురుల యొక్క తల్లి. అరే, ఋషి కుమారుడు రాక్షసుడా? అదే మరి విచిత్రం. దేవతల తండ్రి కూడా కశ్యప ఋషే. మేలుకోండి స్వామి, మీరు తపస్సులో నిమగ్నులై ఉన్నారు. కానీ మీ ధర్మపత్నినైన నేను పుత్రవియోగంతో అగ్నిలా దహించుకుపోతున్నాను. మీరు నా స్థితిని కూడా గమనించండి. నా తపస్సును ఎందుకు భంగపరచావు? క్షమించండి, కానీ నా సోదరి యొక్క పుత్రులు సోదరులని కూడా చూడకుండా నా పుత్రులను వధించారు. నాకింకా సంతాన భాగ్యం కలిగేలా చేసి వారందరూ కలిసి దేవేంద్రుని, అతని దేవగణాన్ని సర్వనాశనం చేసేలా వరమివ్వండి. తథాస్తు. నీకు కవల పిల్లలు జన్మిస్తారు. దితిమాతకు వరమైతే లభించింది, కాని ఆమె వరం కోరిన ఉద్దేశ్యము, సమయము సరైనవి కావు. అందువల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు దుష్టులు, దుర్మార్గులు అయ్యారు. వారి జీవిత లక్ష్యం ఒక్కటే, దేవేంద్రుని ఓడించటం. మన కన్న తల్లి శబదాన్ని నెరవేర్చడానికే మనం జన్మించాం. ఇప్పుడు మనం తపస్సు చేసి బ్రహ్మదేవుని వద్ద దివ్యశక్తుల వరము పొందితే ముల్లోకాలను మనం నిరంకుశంగా పరిపాలించవచ్చు. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 కాదు కాదు, హిరణ్యాక్షుడి ఇన్ని సంవత్సరాల ఘోర తపస్సు కారణంగా దేవేంద్రుడి యొక్క పీఠం గడగడా వణికిపోతుంది. మునివర్య, మన వల్ల ఆయన సాయాన్ని చేద్దాం, లేదంటే శ్రీమన్నారాయణుడికి చెప్దాం. వెంటనే ఆయన ఉన్న చోటికి వెళ్దాం, తెలియనివి తెలుపుతాడు. ఆ సమయం ఇంకా రాలేదు బాలక. నారాయణ నారాయణ. నీ కఠోర తపస్సుకు నేను మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో. ఓ దేవదేవా, నేను అజేయుడిని, అమరుడిని కావాలని నన్ను ఆశీర్వదించు. నేను ఏ దేవతలు, పశువుల పేర్లు చెప్తానో అవి నన్ను హతమార్చకూడదు. తథాస్తు. ఇక దేవేంద్రుడి సంగతి తేల్చవలసిన సమయం ఆసన్నమైనది. ఆ దేవేంద్రుణ్ణి ఓడించి నేను అజేయుడనయ్యాను. ఇక ముల్లోకాలకు నేనే అధిపతిని. భూదేవి, ఇప్పుడు నీవు నా దాసివి. స్వామి, హిరణ్యాక్షుడు భూదేవిని సాగర గర్భంలో బందీగా ఉంచాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించాలి. ఆయన మాత్రమే భూదేవికి ముక్తిని ప్రసాదించగలరు. విష్ణుదేవ, మీరు మా ప్రార్థనల్ని స్వీకరించండి. శ్రీమన్నారాయణుడు మన ప్రార్థన ఆలకించాడు. నన్నెదిరించి నిలబడగలిగే దుస్సాహసం చేయగల వారెవరైనా ఉన్నారా? నేను అజేయుణ్ణి, ముల్లోకాలకు చక్రవర్తిని. నన్నెవరూ పరాజయం పాలు చెయ్యలేరు. నారాయణ నారాయణ. నీ అజ్ఞానాన్ని చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. నీవు ఆ శ్రీమన్నారాయణుడిని ఎప్పుడైతే ఓడిస్తావో అప్పటి వరకు నీవు అజేయుడివి కావు, అమరుడివి కావు, ముల్లోకాలకు అధిపతివి కాలేవు. నువ్వెంతటి అజ్ఞానవి నారద మునీంద్ర. బ్రహ్మదేవుడిచ్చిన వరము నాకు అండగా ఉంది. ఇప్పుడు నేను ఆ కపట నాటక విష్ణువు కన్నా మహాశక్తివంతుడను. ఆ సంగతి తెలుసుకుని భయపడి ఎక్కడో దాక్కున్నాడు. అమాయకుడా, ఆయన ఎక్కడా దాక్కోలేదు. వరాహావతారమెత్తి సాగర ఉపరితలాన భూదేవిని ఎత్తుకుని ఉన్నారు. వెళ్ళు, మూర్ఖంగా ఆయనతో తలపడి
నీ అహంకార పొరల నుంచి ఎలా బయటపడతావో నువ్వే చూడు. వెళ్ళు. నా అహంకారం నాశనమవుతుందో లేక నీ విష్ణువు నాశనమవుతాడో నువ్వే కళ్ళారా చూస్తావుగా. బాబోయ్, ఎంత భయంకరంగా నవ్వాడు. నాకు చాలా భయంగా ఉంది. మీకు భయం వేయడం లేదా? నారాయణ నారాయణ. వరాహ రూపంలో ఉన్న మహావిష్ణు, ఆగు! నాతో యుద్ధం చెయ్యి. ఎక్కడికి పారిపోతావు? ఆగు! దేవి, నీవిప్పుడు స్వతంత్రురాలివి. ధన్యవాదాలు స్వామి. ఓ ఈ దుష్ట రాక్షసుడా, ఇప్పుడు నిన్ను నేను వధించి ముల్లోకాలకు నీ నుంచి విముక్తిని ప్రసాదిస్తాను. ఎవరూ తన్ని చంపకూడదని వరం పొందాడుగా, మరి తను ఎలా చనిపోయాడు మునేంద్ర? అదే స్వామివారి లీల. వరం అడిగే సమయంలో హిరణ్యాక్షుడు ఒక పశువు పేరు చెప్పటం మరిచిపోయాడు. అది ఏ పశువు? వరాహం. నారాయణ నారాయణ. ఏం జరిగినా అంతా మంచికే. వెళ్ళు దేవేంద్ర, నీ సింహాసనాన్ని అధిష్ఠించు. శ్రీమన్నారాయణునికి జయము జయము. ఏయ్ విష్ణుమూర్తి, నీవు నా సోదరుడు హిరణ్యాక్షుణ్ణి వధించి ముల్లోకాలకు అధిపతివయ్యావు. అందుకే ఈ హిరణ్యకశిపుడు సోదరుడి ఆత్మశాంతి కోసం నిన్ను వధించి ప్రతీకారం తీర్చుకుంటాడు. బాగా ఆలోచించు. విష్ణుమూర్తి అత్యంత శక్తివంతుడు. అతనిని జయించడం నీకు అసాధ్యం. నీ సోదరుడు కూడా అజేయుడుగా వరాన్ని పొందినవాడే. కాని ఏవైనది? ఏది ఏమైనా నేను విష్ణు సంహారం చేస్తానని ప్రమాణం చేశాను. నీవు బ్రహ్మదేవుని గురించి తపస్సు చెయ్యి. ఆయనను ప్రసన్నం చేసుకుని వరాలను పొందు. నేను చేయబోయే కఠోర తపస్సుకి దేవలోకమంతా గజగజలాడిపోవాలి. వరం పొందిన తరువాత అజేయుడిని అమరుడిని అయ్యి ముల్లోకాలకు చక్రవర్తినవుతాను. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. మనమందరము కలిసి మన శక్తులన్నీ ఉపయోగించి అతని తపస్సుకు భంగం కలిగిద్దాం. హిరణ్యకశ్యప, నీ తపస్సుకు నేను మెచ్చాను. కోరుకో.
నీకు ఏం వరం కావాలి? ఈ ముల్లోకాలన్నింటిలోనూ అందరికన్నా నేనే సర్వశక్తున్నయ్యే వరం ప్రసాదించు స్వామి. దేవతలు కాదు, మనుషులు కాదు, పశువులు కాదు, ఉదయం కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, స్వర్గలోకంలో కాదు, నరకలోకంలో కాదు, ఎటువంటి ఆయుధాలతోనూ నన్ను ఎవ్వరూ హతమార్చకుండా వరాన్ని ప్రసాదించండి స్వామి, ప్రసాదించండి. తథాస్తు. కాచుకోండి దేవతలారా. ఎప్పుడు నేను వరం పొందిన అజేయ అమర అపరాజయ యోధుడిని. మీ చక్రవర్తిగా నన్ను అంగీకరించండి. కాని పక్షాన నా క్రోధ జ్వాలలో మీరందరూ కాలి బూడిదైపోతారు. సైనికులారా, సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నేను అజేయుడిగా అమరుడిగా ఉండేటట్టు వరాన్ని ప్రసాదించారు. ఇక నుంచి నేనే ముల్లోకాలకు చక్రవర్తిని. వెళ్ళండి, వైష్ణవ దేవాలయాలన్నింటినీ కూలద్రోయండి, అతని భక్తులందరినీ సర్వనాశనం చేయండి. కేవలం నన్ను పూజించే వారికి మాత్రమే అభయహస్తాన్ని అందించండి. వెళ్ళండి, నా ఆజ్ఞను శిరసా వహించండి. నారాయణ జపం చేసే ఒక గొంతు మరలా వినిపించింది. ఆ గొంతు భక్త ప్రహ్లాదుడిది. మునివర్య వింటున్నారా? ఈ చిన్నపిల్లవాడు ఆ రాక్షసుడికి సవాలుగా నిలుస్తున్నాడు. హరినామస్మరణ చేస్తున్నాడు. రాక్షసుడంటే అతనికి భయం లేదా? ఈ బాలకుడు ఆ విష్ణుమూర్తికి పరమ భక్తుడు. ఆశ్చర్యం ఏమిటంటే ఇతను ఆ రాక్షసుని యొక్క కుమారుడే. రాక్షస కుమారుడు శ్రీమన్నారాయణ భక్తుడా? అవును, నేనే ఇతనికి విష్ణుభక్తి దీక్షను ప్రసాదించాను. ఎప్పుడు? ఇతని తల్లి నా ఆశ్రమానికి వచ్చినప్పుడు. అప్పుడు ఈ బాలకుడు ఆమె గర్భంలో ఉన్నాడు. హిరణ్యకశ్యప, ఏమిటి అపశకునం? సాక్షాత్తు నీ కన్నబిడ్డే మహావిష్ణువును ఆరాధిస్తున్నాడు. ఇది నీకు శ్రేయస్కరం కాదు. ఏదైనా విపరీతం జరిగి ఈ బాలకుడే రేపు నీ మరణానికి కారకుడు కాకూడదు. సదా తలచుము శ్రీహరినామం, జన్మకు కలుగును మోక్షం. సదా తలచుము శ్రీహరినామం, జన్మకు కలుగును మోక్షం. భక్తితో శ్రీహరినే కొలిచి, భక్తితో శ్రీహరినే కొలిచి, భూమిలో స్వర్గం కనుమా. తలచినంతనే, ఆనామం తలచినంతనే, మాయాపాశం తెగిపోనులే, మాయాపాశం తెగిపోనులే. వెతలు దరికి రానే రావు, వెతలు దరికి రానే రావు. సుధలే కురియును కాదా.
విష్ణుదేవాయ నమః. ఓం విష్ణుదేవాయ నమః. విష్ణుదేవాయ నమః. ఓరి పితృద్రోహి, చాలించు నీ ప్రేలాపన. నన్ను క్షమించు తండ్రి. శ్రీహరి నామస్మరణం చేయకుండా నేను ఒక్క క్షణమైనా ఉండలేను. ఏదో పసివాడు చెప్తున్నాడని నిర్లక్ష్యం చేయవద్దు తండ్రి. విష్ణువుని దైవంగా అంగీకరించి నమస్కరించి క్షమాపణ వేడుకొను. ఏంటి ఆ విష్ణువునా? నా దైవమా? ఈ మాట చెప్పేంత దుస్సాహసం ఎలా చేయగలిగావు నువ్వు? నువ్వు నా పుత్రుడివి. ఆ నారాయణ మంత్రం పఠించడం ఆపి నా శరణు కోరితే ఇప్పటికీ నీకు ప్రాణభిక్ష పెట్టేందుకు నేను సిద్ధం. తండ్రి, తమకు ఏది మంచి అనిపించునో అటులనే చెయ్యము. శ్రీ మహావిష్ణువు నన్ను తప్పకుండా కాపాడును. ఎల్లవేళలా ఆయన నాతోనే ఉన్నారు. ఎక్కడున్నాడు నీ విష్ణువు? ఎక్కడ లేడు, అన్ని చోటులా ఉన్నాడు. అయితే ఇందులోనూ ఉంటాడుగా. లేక ఇందులో ఉన్నాడా? లేక ఇందులో ఉన్నాడా? ఎక్కడున్నాడు నీ స్వామి? అరే, అతను ఇక్కడ కూడా లేడు. అతను ఇక్కడా లేడు. అతను నా గురించి భయపడి స్వర్గలోకంలోనే ఎక్కడో దక్కున్నాడు. ఇప్పుడు చివరిసారిగా నీ విష్ణుమూర్తిని స్మరించుకో. ఓరి రాక్షసాధమా, అనుచితమైన నీ పదజాలముతోనే నా దర్శనం కోరుకున్నావు. నీవు కోరిన వరాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. నేను దేవతను కాను, మానవుడిని కాను, పశువుని కాను. ఇది పగలు కాదు, రాత్రి కాదు. ఇది బయట కాదు, లోపల కాదు, ద్వారం. నీవు ఆకాశంలోనూ లేవు, భూమి మీద లేవు, నా తొడల మీద ఉన్నావు. నేను ఏ అస్త్రములను ఉపయోగించకుండా నా నఖములతోనే నిన్ను వధిస్తున్నాను. నీ భక్తి అకుంఠిత దీక్ష వలన నేను నృసింహావతారం ఎత్తి ఈ భూమిపైకి వచ్చాను. లేదంటే ఈ పాపాత్ముడి వధ సాధ్యపడేది కాదు. ఇప్పుడు భూమాత విముక్తిని పొందినది. ఇక నిర్భయంగా న్యాయపాలన చేస్తూ ఈ రాజ్యాన్ని ఏలుకో. ఆయుష్మాన్ భవ. ప్రహ్లాదుడి అనంతరం అతని కుమారుడు విలోచనుడు, అతని పుత్రుడు బలి కూడా విష్ణు భక్తులు కావడంతో ఆ ప్రభావం భూలోకమంతా వ్యాపించింది. అధికమైన హరినామస్మరణను చూసి దేవేంద్రుడు ఈర్ష్యకు లోనయ్యాడు. ఆ తర్వాత విష్ణుభక్తుడైన విలోచనుణ్ణి హతమార్చాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారి ఆదేశానుసారం విలోచనుడి కుమారుడు బలిచక్రవర్తి విశ్వవిజేత కావటానికి యజ్ఞం ప్రారంభించాడు. దేవేంద్రుని ఓడించి స్వర్గలోకాన్ని ఆక్రమించాలనే నిర్ణయానికి వచ్చాడు. నన్ను ఆశీర్వదించండి గురుదేవా. మా తండ్రిని వధించిన ఇంద్రుడి మీద దండయాత్రకు అనుమతినివ్వండి. అగ్నిదేవుడు నీకు అనుగ్రహించిన అస్త్రము చేత ఇప్పుడు నీవు సర్వశక్తి సంపన్నుడమయ్యావు. తప్పక నీవు విజయం సాధించగలవు. ఎదిరించండి. అదిగో మళ్ళీ స్వర్గం మీద దాడి జరగబోతోంది. ఈ రాక్షసులందరూ దేవతల్ని వదిలేలా లేరు.
ముల్లోకాలకు చక్రవర్తి నవ్వాలన్న నా మనోభీష్టము నెరవేరినది. నారదముని ఎందుకో అప్సరస ఏడుస్తున్నట్టుగా ఉంది. ఈ అప్సరసలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. లెస్స పలికినావు, రండి ఆమెనే అడిగి తెలుసుకుందాం. తెలియనిది తెలుపుతాడు పరంధాముడు, తలుచుకున్న చోటకు తీసుకువెళతాడు. సుందరి చెప్పు, ఏంటి నీ సమస్య? సమస్యలే సమస్యలు. బలిచక్రవర్తి స్వర్గలోకాన్ని హస్తగతం చేసుకున్నారు. దేవతలే చెల్లా చెదురుగా ఏం చేయాలో తెలియక ఎక్కడెక్కడికో పారిపోతూ ఉంటే ఇక మా గదేంటి మునివర్యా? మునివర్యా, మీరే మాకేదైనా ఉపాయం చెప్పాలి. నారాయణ నారాయణ. సుందరి, వీరు నారద మునీంద్రులు. తగాదాలు పెడతారే గాని తగాదాలకు రారు. ఇది నవ్వుకోదగ్గ సమయమా? ఏం చెప్పమందువు సుందరి? ఇది కేవలం దేవేంద్రుల వారి స్వయంకృతాపరాధమే. అటు చూడు, సాక్షాత్తు వారి తల్లి అదితి ఎంతలా విలపిస్తోందో, తన కుమారులను ప్రమాదం నుంచి కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తోంది. ఓం విష్ణవే నమః. 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 నీ భక్తి ప్రపత్తులకు కృతార్థుడనయ్యాను మాత. ఆజ్ఞాపించండి. స్వామి, బలి చక్రవర్తిని అతని అనుచరులను వధించండి. నాకు పుత్రభిక్ష పెట్టండి. స్వర్గలోకంలో వారు కోల్పోయిన స్థానాన్ని వారికి తిరిగి కల్పించండి స్వామి. ఏది సమంజసమో అది చేస్తాను. నేను త్వరలోనే మీ గర్భాన జన్మించి మీ కుమారులను రక్షిస్తాను. మీరు బలి చక్రవర్తిని సంహరిస్తే మీ భక్తుల పట్ల మీరే అన్యాయంగా ప్రవర్తించినట్టవదా స్వామి? బలిని సంహరిస్తానని నేనెప్పుడన్నాను దేవి? ఏది సమంజసమో అది మాత్రమే చేస్తానని చెప్పాను. బలి రాక్షసుడే, కాని అతను దుర్మార్గుడు కాడు, దయగలవాడు, విశాల హృదయం ఉన్నవాడు. అపరిమితమైన శక్తి వల్ల అతను మందబుద్ధిగా మారాడు. ఈసారి నేను శక్తితో కాదు, యుక్తితో విజయాన్ని సాధించాలి. నా ఈ మరుగుజ్జు రూపాన్ని చూసి చింతించకండి. ఏ రోజున బలిచక్రవర్తి యజ్ఞాన్ని ప్రారంభిస్తాడో ఆ రోజున నేనిచ్చిన మాటని నెరవేరుస్తాను. స్వాగతం బ్రాహ్మణోత్తమ, సుస్వాగతం. ఆసనాన్ని అలంకరించండి. తమకి నేను ఏ సేవ చేయగలను? ధన ధాన్యాల, స్వర్ణ రజిత మణి మాణిక్యాల సంకోచించకుండా అడగండి. బలి చక్రవర్తి మాట తప్పడు. మీరేం కోరుకుంటున్నారో సెలవియ్యండి. నాకు కేవలం 3 అడుగుల భూమి మాత్రమే అవసరం చక్రవర్తి. దయచేసి తప్పుగా అనుకోకండి. 3 అడుగుల భూమ, అది మీ అడుగుల లెక్కన ఏం సరిపోతుంది? అవసరానికి మించి ఆశించడం నాకు ఎంతమాత్రం అలవాట్లేదు. సరే, అది తమరి ఇష్టం. బ్రాహ్మణోత్తమ, ముందు మీ కాళ్ళు కడగనివ్వండి. బహుశా ఇతను మహావిష్ణువు కాడు కదా? ఒకవేళ అయినచో ఇక్కడికెందుకు వచ్చినట్టు ఆలోచించవలసినదే. జలం ఎందుకు రావడం లేదు? శుక్రాచార్య, జల ప్రవాహాన్ని తమరే అడ్డుకుంటున్నారని నాకు తెలుసు. అయినా విధివ్రాతను ఏ రకంగానూ మార్చలేరు. బ్రాహ్మణోత్తమ, ఇది ఎంతయు విష్ణుమాయ. నా 2 అడుగులకు భూమి ఆకాశాలు సరిపోయాయి. ఇక 3వ అడుగు ఎక్కడ మోపను? ఇప్పుడు నీ దగ్గర ఏమీయూ మిగల్లేదు. నీ వాక్కు మాత్రం అసంపూర్ణంగా మిగిలిపోయింది. నువ్వు మా మహారాజుని మోసం చేశావు. నిన్ను వదలం. ఆగండి. అస్త్రములను దించండి.
యుద్ధము చేయకండి. ప్రాణత్యాగం చేసైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఓ శ్రీమన్నారాయణ, తమరు 3వ అడుగును నా శిరస్సున ఉంచండి. ప్రాణములకు మించిన విలువైన సంపద నా వద్ద మరొకటి లేదు. ఇచ్చిన మాట కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన నీ ప్రవర్తనకు మెచ్చాను. నీవు అసురుడిగా జన్మించినా కూడా పూజించదగ్గ మహనీయుడవని నిరూపించుకున్నావు. ఎటువంటి పవిత్ర ఆత్మను నేను చులకన చేయదలుచుకోలేదు. వామనవతారంలో నేను స్వర్గము మరియు భూలోకాల మీద అధికారాన్ని సాధించాను. నీవు పాతాళ లోకములో న్యాయాన్ని కాపాడే మహారాజుగా పరిపాలన సాగించు. తమ ఆజ్ఞ స్వామి. ఆయుష్మాన్ భవ. కాలానుగుణంగా బలిచక్రవర్తి పాతాళలోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అలాగే భూలోకాన్ని క్షత్రియులు పరిపాలిస్తూ ఉన్నారు. క్షత్రియ రాజులు శక్తిమంతులై అహంకారంతో పేటరేగిపోయారు. నిస్సహాయులపై దౌర్జన్యకాండ చేయనారంభించారు. వారి ఆర్తనాదాలు విన్న శ్రీ మహావిష్ణువు బ్రహ్మర్షి జమదగ్ని మరియు ఆయన భార్య రేణుకల కుమారునిగా అవతారమెత్తాడు. నేటితో నీ శిక్షణ కాలం ముగిసింది. ఈ పరశువుని నీకు బహుకరిస్తున్నాను. ఇప్పుడు నీవు అజేయుడివి. లోకం నిన్ను పరశురాముడు అని వేణోళ్లా కీర్తిస్తుంది. ముక్కంటి దగ్గర శిక్షణ ముగించుకున్న పరశురాముడు తన తల్లిదండ్రుల ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.
కాలం యథావిధిగా సాగుతూ ఉంది. హఠాత్తుగా ఒక రోజున ఈ గోవు ఎంత మహిమ కలిగినది! క్షణంలో 100 మంది సైనికుల ఆకలి తీర్చినది. ఇటువంటిది మహారాజు గారి దగ్గర ఉండాలి. లెస్స పలికినావు. ఇది ఉండాల్సింది బ్రాహ్మణాశ్రమంలో కాదు, రాజప్రసాదంలో ఉండాలి. తమ రాకతో ఈ బ్రాహ్మణుని కుటీరము పావనమైనది. బ్రాహ్మణోత్తమ, మీ కామధేనువు మాకు కావాలి. దానికి ప్రతిఫలంగా ఎన్ని బంగారు కాసులు కావాలో కోరుకోండి. మహారాజా, మా వంటి బ్రాహ్మణులకు బంగారు కాసులతో ఏం పని? అదీగాక కామధేనువు మా మాతృమూర్తితో సమానం. మాతృమూర్తిని ఎవ్వరూ అమ్ముకోరు. అయితే రాజాజ్ఞ ధిక్కరిస్తే ఫలితం ఎలా ఉంటుందో రుచోడు. సైనికులారా, కామధేనువుని రాజప్రసాదాన్ని తీసుకువెళ్ళండి. ఒక్కడుగు ముందుకు వేసిన మృత్యువు తప్పదు. ఏం జరిగింది తండ్రి గారు? మీరు ఎందుకు శోకిస్తున్నారు? కార్తవీర్యార్జున మహారాజు వేటకై ఇక్కడికొచ్చారు. నేను వారికి అతిథి సత్కారాలు చేశాను, వారి ఆకలి తీర్చాను. కానీ వారి మనసును ఈర్ష్య ఆవరించింది. బలవంతంగా కామధేనువును తీసుకువెళ్లారు. వారిని అలా ఎందుకు వెళ్ళనిచ్చారు? మేమేం చేయగలం? నిశ్చేష్టులమై చూస్తుండిపోయాం. కానీ నేను చేతకాని వాడినిక. రాజైనా మహారాజైనా ఏం చేసేనా సరే ధేనువును తిరిగి తీసుకొస్తాను. రాజును వధించే పరిస్థితి వచ్చినా సరే. యుద్ధం చెయ్యడం బ్రాహ్మణ ధర్మం కాదు. ధర్మ జ్ఞానాలను బోధించడమే మన వంతు. ఇప్పుడు క్షత్రియుల అత్యాచారాలకు ముగింపు పలకడం కూడా నా ధర్మమే. శత్రువుల్ని తుదముట్టిస్తానని ప్రమాణం చేస్తున్నాను. రేపటి సూర్యోదయాన్ని కామధేనువు ఈ ఆశ్రమంలో ఉండే చూస్తుంది. ఎక్కడున్నాడు మీ దుష్టరాజు? వెళ్ళి అతనికి చెప్పండి, మర్యాదగా కామధేనువును తిరిగి ఇవ్వమని. నేను అతని అపరాధాన్ని క్షమించి వదిలేస్తాను. లేదంటే అతను చేసిన దుర్మార్గానికి ఫలితం అనుభవించి తీరవలసిందే. ఏమన్నావు? ఆ బ్రాహ్మణ పుత్రుడు నాతో యుద్ధం చేసేందుకు దుస్సాహసం చేశాడా? ఈ అపరాధానికి తగిన ప్రతిఫలం అతనికి తెలియజేస్తాను. పరశురాముడి శిరస్సు రాజద్వారానికి అలంకారంగా మారుతుంది. అరే, ఈ మూర్ఖులకు పరశురాముడి అనూహ్య శక్తి సంపత్తుల గురించి తెలియదు. ఆ పరమేశ్వరుడు సంతోషించి స్వయంగా పరశురాముడికి ఎంతో శక్తివంతమైన పరశువును ప్రసాదించిన సంగతి వీళ్ళకేం తెలుసు? వెళ్ళండి, అతన్ని బంధించి నా దగ్గరకు తీసుకురండి. ఈ రక్తపాతాన్ని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. వాళ్ళని ఎలాగైనా ఆపండి. పరశురాముణ్ణి ఆపటమా? నేనా? నా పరిస్థితి ఏంగాను? నారాయణ నారాయణ. మీకు భయముగా ఉన్నదా? అయితే మీరు కనులు మూసుకోండి. నేను ఈ ఆర్తనాదాలను వినలేకపోతున్నాను మునివర్యా. ఓ సుందరి, నీవును నీ చెవులను మూసుకొనుము. ఇక్కడ పరశురాముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుని కామధేనువుతో ఆశ్రమానికి చేరుకున్నాడు. కానీ అక్కడ అంతఃపురంలో శోకము అలముకుంది.
మన తండ్రి గారి మరణానికి ప్రతీకారం తీర్చుకోనిదే అన్నపానీయాలు ముట్టం. ఇదే నేను శపథం చేస్తున్నాను. ఆ బ్రాహ్మణ కుమారుడికి సరి అయిన గుణపాఠం నేర్పాల్సిందే. పగ తీర్చుకున్నాను. ప్రాణానికి ప్రాణం, తండ్రికి బదులు తండ్రి. పదండి. పరశురామా! 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 రాజపుత్రులు మీ తండ్రి గారిని హత్య చేశారు. ఆ దుర్మార్గులు నా తండ్రి గారిని హత్య చేసి వారి సర్వనాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు. తల్లి, నీవు ఎన్నిసార్లు గుండెలు బాదుకుని విలపిస్తున్నావో అన్నిసార్లు నేను క్షత్రియుల్ని సర్వనాశనం చేస్తాను. ఈ భూమికి క్షత్రియుల నుంచి ముక్తిని ప్రసాదిస్తాను. దయచేయండి మునివర్య. ఈ కుటీరమునకు రావాల్సినంత కష్టము మీకు ఏమి కలిగినది? నువ్వు సృష్టించిన సంకట పరిస్థితిని సరిదిద్దడానికి వచ్చాను పరశురామ. నీవు ధర్మపాలన సాగిస్తున్న క్షత్రియులను సైతం ఎంతగానో భీతిల్ల చేసినావు. నువ్వు మరచిపోయావు, ఈ లోకమనే రథమును సవ్యంగా ముందుకు నడిపించడానికి బ్రాహ్మణుడితో పాటుగా క్షత్రియుని అవసరము ఉంది. వీరిలో ఏ ఒక్కరు లేకున్నా సృష్టికి రక్షణ ఉండదు. నీవు ప్రాయశ్చిత్తం చేసుకొనక తప్పదు. నేను ప్రాయశ్చిత్తం చేసుకోదగ్గ మార్గం ఒక్కటే ఉన్నది. నా శేష జీవితాన్ని త్యాగం చేస్తూ తపోదీక్షలో మునిగిపోతాను మునివర్య. నేను క్షత్రియుల నుంచి హస్తగతం చేసుకున్న భూమిని దయచేసి తమరు స్వీకరించండి. నీ ఈ నిర్ణయం సమంజసంగా ఉంది పరశురామ. ఆయుష్మాన్ భవ. అమ్మయ్యా, ఈ రక్తపాతం ఇకనైనా ఆగుతుంది. ఆయన క్షత్రియులకు సరైన గుణపాఠం నేర్పించారు. బహుశా ఇక వారు దౌర్జన్యం చేయటం మానేస్తారు కదా నారదమునేంద్ర? అరే, నారదముని ఏమైపోయారు? నారాయణ నారాయణ. సుస్వాగతం మునివర్య. నారాయణ నారాయణ. మీ చిరుమందహాసం వెనుక మనసులో దాగి ఉన్న ఆలోచనలని గమనించాను. అయితే స్వామి, క్షత్రియుల మనస్సుల్లో పరశురాముడి గురించిన భయమును కూడా తమరు గమనించే ఉంటారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూలోకములో పాలకులే మిగలరు స్వామి. సత్యము వచించితిరి దేవర్షి. భూలోకాన్ని రక్షించడం చాలా అవసరము. నా క్రోధాగ్ని వలన ఏర్పడిన విపరీతములను నేనే సరిచేయాలి. ఎలా చేస్తారు స్వామి? క్షత్రియుల మనసుల్లో భయాన్ని పారద్రోలి వారి గౌరవ మర్యాదలను తిరిగి అప్పగించే ఆదర్శవంతమైన రాజుగా అవతారం దాలుస్తాను. న్యాయంగా ఉంటూ త్యాగం చేయగల మనసున్న రాజుగా, ఏకపత్ని వ్రతుడిగా జీవించి చూపుతాను. ఇక అవతారం దశరథనందనుడు శ్రీరాముడు. నా దుస్థితి ఎవ్వరికీ రాకూడదు. నా ప్రియపుత్రుడు రాముని నేనే వనవాసమునకు పంపే పరిస్థితి వచ్చినది. భరతుడు కూడా తమరి కుమారుడే. అది కాక నేను ఏం కోరినా నెరవేరుస్తానని మీరు మాట కూడా ఇచ్చారు. అందుకే నా కుమారుడు భరతునికి అయోధ్యకు రాజుగా పట్టం కట్టి రాముని 14 ఏళ్లు వనవాసమునకు పంపమని అడిగాను. తండ్రి, తమరిచ్చిన మాటను కుమారుడిగా నిలబెట్టడం నా ధర్మం. తమ ఆజ్ఞ ప్రకారం అన్నీ జరుగుతాయి. కానీ ఇటువంటి విపరీతం జరుగుతుందని నాకు ముందుగా తెలియదు. నన్ను క్షమించు కుమారా, నన్ను క్షమించు. పితృదేవా, దయచేసి నన్ను ఆపకండి, ఆశీర్వదించండి. భరత శత్రుఘ్నులు ఇలా వచ్చారే? కైకేయి మాత తొందరపాటుకు మేము చింతిస్తున్నాము. మమ్మల్ని మన్నించండి. ఇందులో మాత తప్పిదమేమీ లేదు.
కన్నబిడ్డకు మంచి జరగాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ మీరు కూడా ఆమె కుమారులే కదా. అయినా నేను కొడుకు వరుస మాత్రమే. అందువల్ల కైకమాత నిర్ణయంలో న్యాయం ఉంది. నేను మీ వాదనను అంగీకరించను. మీరు అయోధ్యకు తిరిగి రండి. రాజ్యాన్ని మీరే పాలించండి. సింహాసనంపై కూర్చునే అర్హత మీకు మాత్రమే ఉంది అగ్రజ. అయితే మరి పితృదేవులు కైకమాతకు ఇచ్చిన మాట ఏమవ్వాలి? నేను పితృదేవులకు ఇచ్చిన మాట ఏమవ్వాలి? వద్దు, మీరు వెనక్కి వెళ్ళండి. నేను తిరిగి రావడం అనేది అసంభవం. అయితే మీ సింహాసనంపై కూర్చుని రాజ్యపాలన చేయటం నాకు కూడా అసంభవమే. వేరే మార్గం లేదు భరత. మార్గం ఉన్నది అగ్రజ. మీరు ధరించే పాదుకలను మాకు ప్రసాదించండి. మీరు ఉండని ఈ 14 సంవత్సరాలు ఈ పాదుకలే సింహాసనాన్ని అధిష్ఠించి మీ ప్రతినిధిగా రాజ్యపాలన కొనసాగిస్తాయి. నీ వంటి సోదరుణ్ణి పొంది నా జన్మ చరితార్థమైనది. వెళ్ళిరండి. నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నీవెవరు ఆర్యపుత్ర? నేను అయోధ్య రాకుమారుణ్ణి. నా పేరు రాముడు దేవి. మీలో తేజస్సు అందము చూసి నేను ఎంతో ముక్తురాలినయ్యాను. నేను మిమ్ములను మనసారా ప్రేమిస్తున్నాను. క్షమించండి, నేను మిమ్ములను ఆ ఉద్దేశంతో చూడలేదు. నాకు ఇంతకు ముందే వివాహమైనది. ఆమె నా భార్య సీత. అయితే నేను ఈమెను హతమారిస్తే అప్పుడు నన్ను వివాహం చేసుకుంటావా? దక్కని దాని గురించి అత్యాసపడకు. అయితే చూడు, నాది అత్యాసో కోరికో. ఎంతటి దుస్సాహసం! లంకేశ్వరుడి సోదరి శూర్పణఖను నేను మీ అందరి అంతం తథ్యం. మీరు నాశనమైపోతారు, నాశనమైపోతారు, సర్వనాశనమైపోతారు. ఏమన్నావు? ఆర్యపుత్రుడు రాముడు రావణుడు సోదరి ప్రణయ నివేదనను త్రోసిపుచ్చాడా? అతని సోదరుడు నీ నాసికను తెగ నరికాడా? దీనికంతటికీ కారణం ఆ యువతే సోదరా. అయితే నేను ఆ యువతిని అపహరించి తెచ్చి ఆమెను నా దాసిని చేసుకుంటాను. ఇక వారిద్దరూ నా క్రోధాగ్ని జ్వాలల్లో మలమలా మాడిపోతారు. జాగ్రత్త దశకంఠ. రామలక్ష్మణులు సాధారణమైన వాళ్ళు కారు, అపార శక్తి సంపన్నులు. అయినా నేనెవ్వరికీ తీసిపోను మామా. మహాదేవుని వరం పొందిన వాడిని. రండి, నా ఆట ప్రారంభించడానికి ముందు వాళ్ళను పరిచయం చేసుకుని ఆ తరువాత జరగాల్సింది చూద్దాం. మామా, నీవు బంగారు మాయలేడి రూపం ధరించి వారు నిన్ను వేటాడేలా ఆకర్షించు. ఆహా, ఎంత అందమైన మృగం! బంగారు లేడిని ఇదివరకు ఎన్నడూ చూడలేదు. మీరు దాన్ని పట్టి తేగలరా స్వామి? మొదటిసారిగా నీవు నన్ను కోరావు, తెచ్చి ఇవ్వాల్సిందే. లక్ష్మణ, జాగ్రత్తగా ఉండు. అది మాయామృగం. మనసేదో కీడును శంకిస్తున్నది. రక్షించు లక్ష్మణ, రక్షించు, రక్షించు. నాయనా లక్ష్మణ, వెళ్ళి వారికి సాయం చేయి. ఆయన ప్రమాదంలో ఉన్నారు. భయపడకండి సీతామాత. అన్నగారు పురుషోత్తములు, సురక్షితంగా ఉంటారు. రక్షించు లక్ష్మణ, రక్షించు, రక్షించు, లక్ష్మణ, రక్షించు. మీ అన్నగారి ఆర్తనాదాలు నీకు వినిపించడం లేదా? లక్ష్మణ, వెళ్ళు, నేను నిన్ను ఆదేశిస్తున్నాను. వెళ్ళి నా స్వామికి సాయం చేయి లక్ష్మణ. కనులు మిరిమిట్లు గొలిపే సౌందర్యం ఏమిది. ఈమె నా స్వర్ణ మందిరానికి శోభను తేగలదు. ఈమె దాసిగా కాదు, రాణిగా ఉండటానికి అర్హురాలు. తల్లి, ఎట్టి పరిస్థితిలోనూ ఈ రేఖను దాటి యువతలకు రాకండి. భవతి భిక్షాందేహి.
భవతి భిక్షాందేహి. ఆగండి బ్రాహ్మణోత్తమ, క్షణంలో వస్తాను. ఆయుష్మతి భవ. నీవు సీతను ఒంటరిగా విడిచి ఎందుకు వచ్చావు? మీరే కదా సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సీతామాత ఆదేశానుసారమే వచ్చి తిని. ఓ, అర్థమైనది. ఇదేదో మాయా పన్నాగము. సీత ప్రమాదములో ఉన్నది. భవతి భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. సాధువుని కాదు సుందరి, నేను రావణుడను, లంకేశ్వరుడను. అగ్రజ, నిక్కముగా సీతామాత ప్రమాదంలో ఉన్నారు. సీతాదేవి దుస్థితిని నేను చూడలేకపోతున్నాను. మునింద్ర, నాకొక ఖడ్గం ఇప్పించండి. నేను వెళ్ళి ఆమెను విడిపించి తీసుకొస్తాను. మెల్లగా అను అన్నయ్య, రావణుడు వింటే భయపడిపోతాడు. నీకు తెలుసా బాలక, ఇద్దరు దుర్మార్గులు మిమ్మల్ని అపహరించి తీసుకువెళ్లారే, ఈ రావణుడు వాళ్లకన్నా కోట్ల రెట్లు శక్తివంతుడు. అందువల్ల ఆ భగవంతుణ్ణి యుద్ధం చేయనివ్వు. అన్నయ్య చూడు, ఆహా, హనుమంతుల వారు వచ్చేసారు. ఇక ఉంటుంది అసలు కదా. స్వామి, తమరి భక్తుడు హనుమంతుడి ప్రణామములను స్వీకరించండి. మీకు సాయపడగలిగే అవకాశం నాకు లభించడం నిజంగా నా అదృష్టం. ప్రభు, సీతామాత ఎక్కడున్నా సరే వెతికి ఆమె జాడను తెలుసుకొస్తాను. నన్ను ఆశీర్వదించండి ప్రభు. నా ఆశీస్సులు నీకు తోడుగా ఉంటాయి. వెళ్ళు. జై శ్రీరామచంద్రమూర్తికి జై. జై పవనపుత్ర హనుమాన్ కి రామ కార్యము శిరోధార్యము ముందుకు సాగుదా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓ రామ కార్యము శిరోధార్యము ముందుకు సాగుదా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రాముడే శక్తి, రాముడే భక్తి, రాముడే శక్తి, రాముడే భక్తి, రాముడే సర్వం. ఇదకుల రామచంద్రునికి జై, దశరథ రామచంద్రునికి జై. ఇదకుల రామచంద్రునికి జై, దశరథ రామచంద్రునికి జై. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రాముని వింటికి రాముని దూతకు ఎప్పుడు విజయం ఖాయం. జలసాగరము భవసాగరము రాముడు దాటుట తథ్యం. రాముని వింటికి రాముని దూతకు ఎప్పుడు విజయం ఖాయం. జలసాగరము భవసాగరము రాముడు దాటుట తథ్యం. జలసాగరము భవసాగరము, జలసాగరము భవసాగరము రాముడు దాటుట తథ్యం. ఇదకుల రామచంద్రునికి జై, దశరథ రామచంద్రునికి జై. ఇదకుల రామచంద్రునికి జై, దశరథ రామచంద్రునికి జై. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ధర్మశీలుడు ఆశ్రిత పాలుడు దీన బంధువు రాముడు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రామ
రామనామము సంద్రము పైన రాళ్లను కూడా తేల్చును రామనామమే రామదండును లంకకు చేర్చేను రామనామమే రామదండును లంకకు చేర్చేను ఇనకుల రామచంద్రునికి జై దశరథ రామచంద్రునికి జై ఇనకుల రామచంద్రునికి జై దశరథ రామచంద్రునికి జై చెలరేగేనంట లంకాధీసుడు దిక్కుతోచక హతాసుడైనాడంట రాముని నీడలో వానర వీరులు చెలరేగేనంట లంకాధీసుడు దిక్కుతోచక హతాసుడైనాడంట ఓ లంకాధీసుడు దిక్కుతోచక లంకాధీసుడు దిక్కుతోచక హతాసుడైనాడంట రామచంద్రునికి జై దశరథ రామచంద్రునికి జై ఇనకుల రామచంద్రునికి జై పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తయిన తర్వాత శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి రావటంతో అయోధ్య అంతటా పండుగ వాతావరణం నెలకొంది. నగరమంతా దీపముల శోభతో వెలిగిపోయినది. శ్రీరాముడు రామరాజ్య స్థాపన చేశాడు. ఇది ఒక స్వర్ణయుగం. కానీ యుగం మారిన తర్వాత ఏం జరుగుతుంది నారద మునీంద్ర? కంస మహారాజు దౌర్జన్యాలతో భూలోకం దహించుకుపోతోంది. భగవంతుడా, దౌర్జన్యాలను అన్యాయాలను ఎదుర్కోవడమే నా తలరాత. ఆ కంసుడి పాపాలకు అంతమే లేదా? నన్ను రక్షించండి స్వామి. భూదేవి దుస్థితిని చూసిన తర్వాత కూడా మీరు మౌనంగా ఉన్నారా? కంసుడి లాంటి రాక్షసుడు ఎంతకాలం భూదేవికి భారంగా ఉంటాడు? సమాధానం చెప్పండి స్వామి. చింతించుకు దేవి, కంసుడి అంతం ఎంతో దూరంలో లేదు. త్వరలోనే నేను కంసుడి సోదరి దేవకికి 8వ కుమారుడిగా జన్మించబోతున్నాను. ఈ అవతారం భూలోకానికి పాపాల నుంచి విముక్తిని కలిగించి మానవాళికి ఆదర్శ జీవన మార్గదర్శకంగా నిలుస్తుంది. ఓరి దుష్టుడా, విను. నీవు ఏ సోదరి వివాహం గురించి సంతోషపడుతున్నావో ఆ సోదరి గర్భాన్ని జన్మించే 8వ కుమారుడు నీకు ముక్తిని ప్రసాదించబోతున్నాడు. దేవకి వసుదేవులను బంధించి తెచ్చి చీకటి మందిరంలో పడవేయండి. వారికి సంతానం కలిగిన వెంటనే నాకు తెలియజేయండి. ఒక్కొక్కరిని హతమార్చాలి. నారద మునీంద్ర, 8వ కుమారుడుగానే ఎందుకు? భగవంతుడు మొదటివాడుగానే పుట్టొచ్చు కదా. అదే స్వామివారి లీల. ఆ రహస్యం వారికే తెలియాలి. వసుదేవా, నీ 8వ కుమారుణ్ణి గోకులానికి తీసుకువెళ్ళి అక్కడ నందుడి భార్య యశోదాదేవి ఆశ్రయంలో ఉంచు. ఆమె కుమార్తెను ఇక్కడికి తీసుకురా.
అయినా తను నీ 8వ సంతానం కదా. ఈ బిడ్డను వధించి నేను ఆకాశవాణి నోరు ముయిస్తాను. ఓరి రాక్షసాధమా, ఇక నుంచి నీ మృత్యువు కోసం ఎదురు చూడు. నీ మరణం పొంచి ఉంది, అది ఎంతో దూరంలో లేదు. ఓహో, ఇదంతా నీ పనా? ఆగాగు, నీ సంగతి చెప్తానుండు. ఈ వెన్నని నేను ఎలా తీసుకోవాలి? ఆలోచన వచ్చింది. కృష్ణ త్వరగా, లేకపోతే పడిపోతావు. కాస్త ఆగు, తీస్తున్నాను. నిజం చెప్పు, నువ్వు వెన్న తిన్నావు కదూ? నాకేమీ తెలీదు, నేను వెన్నని తినలేదు. అబద్ధం. నోరు తెరు. నువ్వు నోరు తెరవలేదంటే నీకు దెబ్బలు పడతాయి. కృష్ణ, ఇటు చూసావా? యమునా నదిలో నీరు తాగి నా పశువు చనిపోయింది. ఇప్పుడు నాకు ఏం చేయాలో తోచడం లేదు. ఆ కాళీయుడి విషయమే దీనికి కారణం. నేను ఆ సర్పాన్ని అంతం చేసే వస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. కృష్ణ ఆగు, అక్కడికి వెళ్ళకు. కృష్ణ, కృష్ణ, ఎవరైనా నా చిన్ని కృష్ణుని రక్షించండి. గోకుల కృష్ణుని సమక్షంలో గడపాలని గోపికలు అనుక్షణం తహతహలాడిపోయేవారు. రాధకు కృష్ణుడంటే పంచప్రాణాలు. మురళీగానం ఎప్పుడు వినిపించినా గోపికలు తాము చేస్తున్న పనిని మర్చిపోయి ఆ మురళీగానంలో లీనమైపోయేవారు. అరెరే, నీకు ఏమైనది సుందరి? మురళీగానం విని నేను మై మరిచిపోయాను. ఎంత ఆనందంగా ఉంది. నాకు ఆశగా ఉంది. నేను గోపికగా మారి శ్రీకృష్ణునితో నాట్యం చేయాలనుంది. నీకే కాదు, యావత్ ప్రపంచానికే శ్రీకృష్ణుని మురళీగానం వింటే నాట్యం చేయాలనిపిస్తుంది. నారాయణ నారాయణ. శ్రీకృష్ణునితో నాట్యం చేయాలనుంటే త్వరగా వెళ్ళు. చూడు, ఆయనతో కలిసి నాట్యం చేయడం బాలుడు ఎంత అందంగా ఉన్నాడు. అవును సుందరి, సాక్షాత్తు ఆ నారాయణుడే ఈ అవతారం దాల్చారు. కానీ ఎందుకు? నవయుగంలో కొత్త రకాల సమస్యలు ఉన్నాయి కదా. ఏమిటి ఆలోచిస్తున్నారు గురుదేవ? మహారాజా, ఈ బాలుడు సామ్రాట్ అవుతాడు లేదా గొప్ప సన్యాసి. సన్యాస కాదు, మహాసామ్రాట్టే కావాలి. సామ్రాట్ కుమారుడు కదా మహారాజా, సామ్రాట్టే అవుతాడు. నేను వీడికి నామకరణం చేస్తాను. సిద్ధార్థుడిగా అందరి ఆదరాభిమానాలు అందుకుంటాడు. అందరూ వినండి. రాజకుమారుడు సిద్ధార్థుడు రాచవిద్యలన్నీ రాజమందిరంలోనే సకల భోగభాగ్యాల మధ్య నేర్చుకోవాలి. బాహ్య ప్రపంచంలో ఉన్న కష్టాలు బాధలు ఇతనికి తెలియకూడదు. ఇతని జీవితము విలాసవంతంగానే గడవాలి. స్వతంత్రంగా ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసి సిద్ధార్థుడు తను అంతఃపురంలో బందీగా ఉంటున్నాననే భావనను పెంచుకున్నాడు. అప్పుడే బాహ్య ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలనే కోరిక అతనిలో బలంగా నాటుకుపోయింది. తండ్రి గారు, నేను నగరమంతా పర్యటించాలనుకుంటున్నాను. తప్పకుండా వెళ్ళి నాయనా. రథసారథిని పిలవండి. సెలవీయండి మహారాజా. సిద్ధార్థుని నగర సంచారానికి తీసుకువెళ్ళు.
కానీ ఒక్క విషయం, ఏ ప్రదేశమునందు దుఃఖము, కష్టము, పేదరికాలుంటాయో ఆ ప్రదేశములకు అతన్ని తీసుకువెళ్ళొద్దు. చిత్తం మహారాజా. ఎంత సుందరముగా ఉన్నది మన నగరం. అంతా మహారాజు గారు చలవే చిరంజీవి. చన్నా, ఈ వ్యక్తి ఎవరు? తెల్ల జుట్టు, ఒడిలిపోయిన దేహంతో ఎందుకంత బలహీనంగా ఉన్నాడు? వయసు పెరగడం అనేది ప్రకృతిధర్మం రాకుమారా. అతను వృద్ధుడయ్యాడు. చన్నా, ఈ వ్యక్తి ఎందుకలా దగ్గుతున్నాడు? ఇతను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు రాకుమారా. కుష్ఠరోగమా? ఇతనికి ఎందుకొచ్చింది? ఎవరికైనా రావచ్చు, ఇది శరీరం కదా. ఇటువంటి మార్పులు జరుగుతూనే ఉంటాయి రాకుమారా. అందరికీనా? అవును రాజకుమారా, అందరికీ. ఆ నలుగురు అతన్ని ఎందుకలా మోసుకు వెళుతున్నారు? వారి బంధువుకి మరణం సంభవించింది. మరణం అంటే ఏంటి? మరణం అనేది జీవితానికి అంతం రాకుమారా. తర్వాత ఏమవుతుంది? శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేస్తారు. అయితే ప్రతి ఒక్కరూ మరణిస్తారా? జన్మించిన ప్రతివారు మరణించక తప్పదు. అంటే నేను కూడానా? క్షమించండి రాకుమారా. మీరైనా సరే. కాస్త ఆగండి. ఇతనెవరు? అతని నోటి నుంచి వస్తున్న ఆ శబ్దం ఏమిటి? ఎంతటి ప్రశాంతత! ఎలా? ఆయన సాధు సన్యాసం తీసుకున్నారు. ఆయన సంసార జీవితాన్ని విడనాడారు రాకుమారా. దుఃఖము, దరిద్రము అంతమొందించడానికి నేను కూడా సంసార జీవితాన్ని త్యజించి సనాతన సత్యదర్శనం కోసం ప్రయత్నించాలి. రాచరికాన్ని త్యజించిన తర్వాత యువరాజు సిద్ధార్థుడు ఎన్నో సంవత్సరాలు సత్యాన్వేషణలో అటూ ఇటూ సంచరిస్తూనే గడిపాడు. ఆఖరికి ఒక బోధివృక్షం కింద కూర్చుని తపస్సు చేస్తుండగా ఆయనలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. సత్యదర్శనానంతరం వారికి నిర్వాణము ప్రాప్తించినది. ఆ తరువాత యువరాజు సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ప్రసిద్ధికెక్కాడు. తక్కువ సమయంలోనే బుద్ధుడి శిష్యుల సంఖ్య పెరుగుతూ వచ్చినది. ఆయన ప్రవచనాలు మరియు సత్సంగముల ద్వారా జనులకు అష్టవిధులను బోధించారు. కోర్కెలే దుఃఖమునకు హేతువులు. కోరికలను త్యాగం చేయి. జీవన సార్థకతను, సత్యమును ఆలింగనము చేసుకో. బాధల నుంచి విముక్తి సాధించు. హింసను త్యాగం చేయి. అహింసను అలవరుచుకో. అహింస మరియు ప్రేమ ద్వారానే ఆనందానుభూతి కలుగుతుంది. ఆహా, ఎంత సుందరమైన ఆనందనీయమైన ప్రవచనాలు! కానీ శోచనీయమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ కొందరు దుర్జనులు ఈర్ష్యాద్వేషాలకు లొంగిపోయి దుర్మార్గులుగా మిగిలిపోతున్నారు. నారాయణ నారాయణ. మహారాజా, బుద్ధుని ఉపదేశాలకు ప్రభావితులై సైనికులందరూ అహింసా మార్గాన్ని చేపడుతున్నారు. మా మనుగడ సాగాలంటే బుద్ధిని వధించటం అనివార్యం. ఈ గజమునకు మత్తు పదార్థము తినిపించి మదగజముగా మార్చండి. బుద్ధుని పైకి విడిచిపెట్టండి. బుద్ధుడు అతని ఉపదేశాలు అంతమైపోవాలి. విధాత సమస్త జీవరాశుల తలరాతలను సమాన ధర్మముగా రచించినాడు. ఏమిటి ఈ దారుణమైన పరిస్థితి? మానవ జాతిని సత్య మార్గంలో నడిపించడానికి సాక్షాత్ భగవంతుడు కూడా ఎన్ని కష్టాలు పడవలసి వస్తోంది. అయినను పర్వాలేదు, తన ప్రయత్నము సఫలీకృతమైనది కదా. సాధారణ ప్రజలు మాత్రమే కాదు, రాజులు, మహారాజులు కూడా ఆయన ముందు మోకరిల్లుతున్నారు. కేవలం ఈ దేశంలోనే కాదు, దేశ విదేశాలలో కూడా వారి ఉపదేశాలను అనుసరిస్తున్నారు. బుద్ధం శరణం గచ్ఛామి.
మునివర్య, ఇదంతా చూస్తుంటే భగవంతుని ఉపదేశాలు మానవ జాతి మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. కలియుగంలో సత్యం అసత్యం చేతిలో పరాజయం పొందుతోంది. న్యాయంపై అన్యాయం విజయం సాధిస్తోంది. నాకైతే మానవ జాతిని ఉద్ధరించడం ఎంత మాత్రం జరిగే పని కాదనిపిస్తోంది. ఎలా జరుగుతుంది? ఎటువైపు చూసినా ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే ఎలా సాధ్యపడుతుంది? ఇదేమిటి మునీంద్ర? మానవ వినాశనానికి మానవుడే తయారు చేసిన అస్త్రం. అలాగైతే మానవ జాతి భవిష్యత్తు ఏంటో మీరే సెలవివ్వండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సన్మార్గాన్ని అనుసరించే వారికి మేలు, దుర్మార్గాన పయనించే వారి అంతము నిస్సందేహముగా నా చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే పాపం పడగ విప్పి బుసలు కొడుతుందో అప్పుడు నేను కలికి అవతారం దాల్చి భూలోకానికి వస్తాను. అగ్ని అశ్వము అధిరోహించి సత్యము న్యాయము అనే ఆయుధాలతో అసత్యమును హతమారుస్తాను. తర్వాత భూతలం పాప విమోచనం పొందుతుంది. మానవాళి ఎటువంటి యుగంలోకి ప్రవేశిస్తుందంటే సత్యము, న్యాయము మరియు చరిత్రలు అనే చక్రాలపైనే లోకం అనే రథం నడుస్తుంది. తమ సేవకుని ప్రణామాలను స్వీకరించండి స్వామి. ఏం జరిగింది? మనం ఎక్కడున్నాం? మనం ఆకాశంలో ఉండాలి కదా? మేలుకున్నారా? బహుశా మీ కనులు ఇప్పుడు పూర్తిగా తెరుచుకున్నట్టున్నాయి. నారాయణ నారాయణ. నారద మునీంద్ర ఎక్కడ? ఎక్కడున్నాడు నారద మునీంద్రుడు? నారద మునీంద్రులు? నేను నారద మునీంద్రుడనా? అరే, నేను పూజారిని, భగవంతుడి సేవకుడను. అదేలాగా? మీరేగా మమ్మల్ని స్వర్గలోకానికి తీసుకువెళ్లారు. అక్కడ మేము విష్ణుమూర్తి దర్శనం కూడా చేసుకున్నాం. ఆయన దశావతారాలను చూసాం. ఆహా, మీరు ఎంత అందమైన కలగన్నారు. కల కాదు, అది నిజం. మీరొక మంత్రం చెప్పారు, మేము ఆకాశంలోకి ఎగిరిపోయాం. నేను మీకు మంత్రం చెప్పానా? అదేమిటో గుర్తున్నదా? ఉంది. అన్నయ్య, నీకు గుర్తుందా? అది తెలియనిది. అరే, నాకు గుర్తు రావడం లేదు. శ్రీమన్నారాయణుడు భూదేవిని కాపాడడం మేము కల్లారా చూసాం. మమ్మల్ని కూడా అలాగే కాపాడాడు. ఎప్పటికైనా నమ్మారు కదా ఆ శ్రీమన్నారాయణుడే మిమ్మల్ని కాపాడాడని? అంతేకాదు, నిర్మలమైన మనసుతో ప్రార్థించే వారికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ సాయపడుతూనే ఉంటాడు. అవును. నారాయణ నారాయణ. అరే, తెల్లవారిపోయినది. ఇక మీరు ఇంటికి వెళ్ళరా? అజయ్, హార్తి, మీకేం కాలేదు కదా? ఏమవుతుంది? శ్రీమన్నారాయణుడు మాకు తోడుగా ఉన్నాడుగా. అవును, నిజం. కావాలంటే పూజారి గారిని అడుగు. అరే, పూజారి గారు ఏమైపోయారు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారుగా. మిమ్మల్ని కిడ్నాప్ చేసిన రౌడీలు వీళ్లేగా? అవును. వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళండి. అన్నయ్య, ఇదంతా కలంటావా? నాకు తెలీదు. ఏది ఏమైనా నిజాన్ని చూసాం. నారాయణ నారాయణ. ప్రమాదంలో చిక్కుకున్న పిల్లలకు నారద మహర్షి పూజారి రూపంలో తోడుగా ఉండి విష్ణుమూర్తి లోక కళ్యాణార్థం ఎత్తిన అవతారాలను చూపించటం మాత్రమే కాకుండా వారి నమ్మకాన్ని బలపరిచి సమస్త లోకాలను పరిపాలించే స్వామి అరాచకం తలెత్తిన అవతారం ఎత్తుతారని తెలియజేశాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.